యోషియా గ్రంథము మనము 11వ అధ్యాయం దాకా గతంలో చదువుకున్నాం, దానిని నేర్చుకున్నట్లుగా మనం చూసి ఉన్నాం. అయితే యోషియా గ్రంథము ఈరోజు మనము 12వ అధ్యాయాన్ని చదవడం ప్రారంభిద్దాం. అయితే యోషియా గ్రంథం 12వ అధ్యాయం నుంచి ఈరోజు మనం గమనించే ప్రయత్నంలో ముందుకు వెళ్దాం. 12వ అధ్యాయము చూస్తూ ఉన్నప్పుడు మనం ఒక విషయాన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ యోషియా గ్రంథంలో దేవుడు జనులతో మాట్లాడుతూ కొన్ని విషయాలను తెలియజేస్తూ ఉన్నాడు. అయితే దేవుడు మానవుల దగ్గర నుంచి ఏమి కోరుకుంటున్నాడు అనేది ఈ యోషియా గ్రంథంలో వివరణ తెలియజేస్తూ ఉన్నాడు. యోషియా గ్రంథము 12వ అధ్యాయాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఆ 12వ అధ్యాయములో ప్రతి మానవుడి నుంచి కూడా దేవుడు ఏం కోరుకుంటున్నాడు అనే విషయాన్ని అక్కడ మనం చూస్తూ ఉంటాం. అంటే దేవుడు పురుషుడి దగ్గర నుంచే కానీ స్త్రీల దగ్గర నుంచే కానీ ఆయన కొన్ని ఆశిస్తూ ఉన్నాడు. ఏంటి ఆయన యొక్క కోరిక, ఏంటి ఒకవేళ ఆయన ఆశ అనేది చూసినట్లయితే 12వ అధ్యాయము మనము 6వ వచనాన్ని చదువుకుని ముందుకు వెళ్దాం. యోషియా గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగవలెను, కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడతెగక నీ దేవుని యందు నమ్మిక నుంచుము అని తెలియజేస్తూ ఉన్నాడు. అంటే దేవుడు ప్రతి ఒక్క నరుడు దగ్గర నుంచి, ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర నుంచి ఆయన ఏమి కోరుకుంటున్నాడు అనేది మనం గమనించినప్పుడు ఆయన కోరిక ఒకటి ఏంటి, ప్రతి ఒక్కళ్ళు ఆయన తట్టు తిరగాలంట. ఆయన తట్టు తిరగడము అంటే ఏమిటి? ఆయనను చూడడమా, ఆయనను అనుసరించడమా? ఆయనను అనుసరించడం. కాబట్టి దేవుడు తన ప్రజల నుంచి కోరుకునేది ఏమిటి అంటే ఆయనను అనుసరించే బిడ్డలు కావాలని. అయితే ఈరోజు చాలామంది అంటూ ఉంటారు, మేము ఆయనను అనుసరిస్తున్నాము అని. అంటే ఆయన అనుసరించడమే కాదు, అనుసరించాల్సిన విధానము కూడా నేర్పిస్తూ ఉన్నాడు. ఎలాగంట చూడండి, కనికరమును న్యాయమును అనుసరించుచు. అంటే ఆయన వైపు తిరిగి మనము ఎలా జీవించాలి అంటే కనికరమును న్యాయమును కలిగి ఉండాలి. అంటే క్రైస్తవులుగా లేదా దేవుని ప్రజలుగా ఉన్న మనము దేవుని వైపు తిరగడము అంటే ఏమిటి అంటే మనము కనికరము అనే గుణాన్ని కలిగి ఉండడం. ఒకవేళ కనికరము అంటే దానిని మనం గమనించినప్పుడు ఇతరుల పట్ల చూపించే ఒక భావం. కనికర పడడం అంటే ఏంటి? ఒకవేళ మీరు చెప్పండి. జాలి పడడము అని అంటున్నాడు. అంటే ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎలా జీవించాలి అంటే ఇతరుల మీద, బలహీనంగా ఉన్న వారి మీద, లేని వారి మీద జాలిని కలిగి జీవించే వ్యక్తిగా నువ్వు తయారు కావాలి. సరే, ఇతరుల దాకా పక్కన పెడితే ఈరోజు కొన్ని కుటుంబాలను గమనిస్తున్నప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కూడా జాలి పడని వాళ్ళు ఉన్నారు. కానీ ఈరోజు క్రైస్తవ్యము మనకి ఏమి నేర్పిస్తుంది అంటే మనము అందరి ఎడలా కూడా జాలి కలిగి ఉండాలి. జాలి అంటే ఏమిటి అంటే లేని వారిని చూసినప్పుడు మన దగ్గర అదే పరిస్థితి ఉంటే వారిని మనము జాలి తలిచి అది ఇచ్చేవారిగా ఉండాలి. అయితే అందుకే యేసుక్రీస్తు బోధలో కూడా ఆయన ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. మీరు ఎవరు తీయక్కర్లేదు, కానీ
మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనం చూస్తూ ఉన్నప్పుడు, కనికరము గలవారు ధన్యులు. అంటే యోషియా గ్రంథంలో యోషియా ప్రవక్త ఏం చెప్పాడంటే, అందరి మీద కనికరం పడండి అని చెప్పాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు కొంచెం లోపలికి వెళ్ళారు. కనికరం పడడం ద్వారా నీకేంటి లాభం అంటే, కనికరం పొందే వాళ్ళంట, కనికరము చూపే వాళ్ళంట చాలా సంతోషంగా ఉంటారంట. అంటే ఎదుటివాడి మీద ఎవరైతే జాలి చూపిస్తారో, ఎవరైతే కనికరం అనే భావనను కలిగి ఉంటారో, వాళ్ళు ఏం కలిగి ఉంటారంటే సంతోషమును కలిగి ఉండేవారిగా ఉంటారు. అయితే అప్పుడు చెప్తూ ఉన్నారు, వారు కనికరము పొందెదరు. అంటే నువ్వు ఒకవేళ ఇతరుల ఎడల కనికరము చూపించినట్లయితే, ఇతరుల ఎడల జాలి చూపించినట్లయితే, ఇతరుల ఎడల ప్రేమానురాగాలు కలిగి ఉన్నట్లయితే, దేవుడు నీ యందు కూడా ఏం చూపిస్తాడంట? కనికరము చూపిస్తాడు. కాబట్టి ప్రియులారా, ప్రతి మనిషి దగ్గర నుంచి కూడా దేవుడు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే కనికరం. అంటే నువ్వు కనికరము చూపించు, నేను నీ మీద కూడా కనికరం చూపిస్తా. అంటే ఇది పాజిటివ్ వర్డ్, అనుకూలమైన. నెగిటివ్ వర్డ్ చెప్పండి. నువ్వు కనికరం చూపించద్దు, నేను కూడా నీ మీద కనికరం చూపించాను. అంటే కనికరము అనే లక్షణాన్ని మనము కలిగి ఉండడము మనకి మంచిదా చెడ్డదా? మంచిదే. కాబట్టి మన జీవితంలో మనం ఎదుటివారి ఎడల కనికరాన్ని చూపించే జనులుగా మనము జీవించాల్సిన అవసరం ఉన్నది. అయితే ఇంకా ప్రవక్త ఏం చెప్తున్నాడంటే చూడండి, న్యాయము అని చెప్తున్నాడు. మనము గతములో కూడా చూసాం, ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఒక విధవరాలి ఎడల ఏమి చూపించాడంటే కనికరము చూపించి న్యాయమును జరిగించాడు. అంటే ఈరోజు ఒకవేళ లోకంలో కూడా ఒక సామెత ఉండేది, మీరే చెప్పాలి, నాకు గుర్తు రావట్లే. అది రాజు ధర్మం పలుకుతాడు, మనోడైనా రాజు ధర్మం పలకాలనే ఒక సామెత ఉండేది, తెలుసా మీకు? నిద్రపోయిన వాళ్ళు లేపుదామని క్వశ్చన్ అడుగుతున్నా, ఏమంటారు? అంటే ఒకవేళ చాలామంది జనాలు ఎలా ఉంటూ ఉంటారంటే, తప్పు ఉన్నప్పటికీ కూడా మనోడైతే వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని న్యాయముగా పలుకుతారు. కానీ దేవుని ప్రజలు ఎలాగ ఉండాలంటే ఉన్నది ఉన్నట్టుగా, ఏది న్యాయమో ఏది ఉత్తమమో దానినే అతను జరిగించాలి. అందుకే మీరు తీయక్కర్లేదు కానీ కీర్తన గ్రంథం 15వ కీర్తనలో ఆయన ఏం చెప్తాడంటే, నిరపరాధిని చెరుపుటకై ఆయన ఏం చేయడంట? లంచము పుచ్చుకొనడు. అంటే అన్యాయమైన పనులు దేవుని భక్తులు చేయరు. అంటే దేవుని ప్రజలు ఎలా ఉండాలంటే అన్యాయముగా జీవించరు. దేవుని ప్రజలు ఎలా ఉంటారంటే కనికరమును కలిగి ఉంటారు. దేవుని ప్రజలు ఎలా ఉంటారంటే అన్ని విషయాలలో కూడా న్యాయమును జరిగించేవారిగా ఉంటారు. అంటే మనకి ఏది మేలో కాదు, అక్కడ ఏది న్యాయమో అది జరిగిస్తారు. అయితే నేను ఒక చిన్న విషయం మీకు చెప్తాను, మీరు ఏది న్యాయమో అన్యాయమో మీరే చెప్పాలి. మనోజ్ అన్న ఇక్కడ కూర్చోండి, మీకు అది కంఫర్ట్గా లేకపోతే. అయితే ఏది న్యాయమో అన్యాయమో మీరే చెప్పాలి. నిన్న నేను ఒక చిన్న క్లాస్కి వెళ్ళినప్పుడు ఒక డినామినేషన్ అంటే కొంచెం వాక్య వేరే వాళ్ళు కూర్చున్నారు నా పక్కన. నేను ఇంకా వాక్యం ప్రారంభించా, సరదాగా మాట్లాడుతూ వాక్యం ప్రకటించిన ఒక 5 నిమిషాలే ఆయన రిలీజ్ అయ్యాడు. ఏమని? ఆయన వెళుతున్న సంఘము సరిగ్గా లేదని, అక్కడ సరైన వాక్యానుసారం కాదని. ఆ 5 నిమిషాల తర్వాత ఆయన ఏమన్నాడంటే, బ్రదర్ రేపు మా చర్చికి వచ్చి వాక్యం చెప్తారా మీరు అని అన్నాడు. ఏమన్నాడండి? వాక్యం చెప్తాడా అన్నాడు. అనినప్పుడు మీ టైం ఎన్నింటికని నన్ను అడిగాడు. మా ఆరాధన టైం 10ంటికండి అన్నాడు. మా టైం కూడా అదే 10ంటికి అన్నాడు. అంతేనా? ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళడం న్యాయమా, ఇక్కడికి వెళ్ళడం న్యాయమా? మరలా చెప్పండి, నిద్రపోయిన వాళ్ళు కూడా లేచేలా గట్టిగా. ఎందుకు ఇక్కడికి రావాలి? నేను ఇక్కడ సేవకుడిని. అంటే సేవకుడు అంటే
ఎవరికి అర్థం కావట్లేదు అనుకుంటా. సేవకుడు అంటే ఏంటి? దేవుని వాక్యమును ప్రకటిస్తూ సంఘమును కాచేవాడా? అంతేనా? ప్రశ్న నాదే, ఆన్సరు నాదే, మీరు మాత్రం తల ఊపుతారు. సరే, అంటే అక్కడికి ఎందుకు వెళ్ళకూడదు? అక్కడికి వెళ్తే నాకు ఖచ్చితంగా కొంచెం పెద్ద కానుక ఇస్తారు. పిలిచాడు కదా, మరి కానుక ఇస్తారు. ఇక్కడ ఎలాగో నేను వచ్చినా రాకపోయినా నాకే వస్తాయి, ఆ తర్వాత సంగతి. అక్కడికి వెళ్తేనే నాకు చాలా కొంచెం గౌరవంగా కూడా ఉండిద్ది. ఇక్కడ నన్ను గౌరవిస్తున్నారో లేదా అనేది మీకు తెలుసు. సరే, ఇక్కడ కన్నా అక్కడ ఎక్కువ గౌరవం పొందింది కాబట్టి నేను అక్కడికి వెళ్ళడం న్యాయమా, ఇక్కడికి వెళ్ళడం న్యాయమా? ఏంటో కొంతమంది నా ప్రశ్న మీరు వినడంలా. సరే, ఎక్కడికి వెళితే లాభం పోనీ చెప్పండి. అక్కడికి వెళ్తే లాభమా, ఇక్కడికి వెళ్తే? అంటే అక్కడికి వెళితే లాభం, ఇక్కడికి వస్తే న్యాయం. ఇప్పుడు ఈ రెండిటిలో నేను ఏది ఎంచుకోవాలి? లాభాన్ని ఎంచుకోవాలా, న్యాయాన్ని ఎంచుకోవాలా? నేను మాత్రం న్యాయం ఎంచుకుంటా. నేను మాత్రమే న్యాయం ఎంచుకోవాలి. సరే, అయితే ఆ లాభాన్ని వద్దనుకుని న్యాయాన్ని ఎంచుకుని ఈ ఆరాధనలో మీరు విన్నా వినకపోయినా, మీరు నిద్రపోయినా, నేను ఎంత గట్టిగా చెప్పినా, మీరు అసలు దృష్టి పెట్టకపోయినా న్యాయం ఇక్కడే కాబట్టి నేను మాత్రం ఇక్కడికే వచ్చి వాక్యం చెప్పాలి. అంతేనా? ఇది న్యాయం. అంటే న్యాయము అంటే ఏమిటి అంటే, ఒకవేళ లాభం వచ్చినా కూడా అటువైపు మొగ్గు చూపించకుండా నిలబడడమే న్యాయం. అంటే దేవుడు తన ప్రజల నుంచి ఏం కోరుకుంటున్నాడంటే, కనికరంగా ఉండాలి. నీ జీవితంలో ఎలాంటి ఆశలు నీ కళ్ళ ముందున్నా కూడా నువ్వు దేని మీద నిలబడాలంటే న్యాయము మీద నిలబడాలి. అంటే ఒక మనిషి నుంచి దేవుడు కోరుకునేది ఏంటంటే న్యాయమైన ఒక జీవితం. ఆ న్యాయమైన జీవితంలో ఆయన వైపు తిరుగుతూ ఆయనను అనుసరిస్తూ జీవించడం. ఈరోజు మీరు గమనించండి, చాలామంది జీవితంలో మనము అన్ని విషయాల్లో కూడా ఒక న్యాయము, ఒక పద్ధతి, అన్నిటినీ క్రమం చూసుకోవాలి. మేము కూడా బయట ప్రార్థనలకు వెళ్ళగానే ముందు నేను ఎలా కూర్చుంటానంటే, ఒకవేళ నేను కూర్చునే విధానం ఎవరు వెళ్ళడానికి ఇబ్బంది లేకుండా, ఎవరు నా కుర్చీకి పోటీ రాకుండా, ఎటువంటి ఫ్యాన్ గాలికి కానీ దేనికి కాకుండా అందరికీ కూడా అనుకూలంగా ఒక స్థానాన్ని నేను స్థిరపరచుకుంటా, నా వల్ల ఎవరికి ఇబ్బంది కలగకుండా. ఎందుకని? అది న్యాయం. న్యాయము అంటే ఏమిటి అంటే, మన వల్ల ఇతరులకి ఇబ్బంది కలగకపోవడం కూడా న్యాయమే. అంటే మనము కూర్చునే దగ్గర నుంచి, మాట్లాడే దగ్గర నుంచి, ప్రవర్తించే దగ్గర నుంచి ప్రతి విషయంలో కూడా ఏం చేయాలంటే ఇతరులను కూడా పరిశీలన చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే ఇప్పుడు చూడండి, చెప్పులు పెట్టే దగ్గర నుంచి కూడా మనం ఎలా పెట్టుకోవాలంటే, చాలామంది ఎలా పడితే అలా విడిచిపెట్టి వస్తారు. మన తరువాత వచ్చేవాళ్ళు జాగ్రత్తగా పెట్టుకోవాలంటే మనం క్రమంగా పెట్టుకోవాలి అనే ఆలోచన న్యాయమైన ఆలోచన. అంతేనా? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అంటే ప్రతి దానిలో కూడా మనం ఏం కలిగి ఉండాలంటే ఒక న్యాయమైన ఆలోచన విధానాలను కలిగి ఉండాలి అని ఎవరు కోరుకుంటున్నారు? దేవుడు. కానీ మనం గమనించినప్పుడు మరి న్యాయము అంటే ఏమిటి అంటే ఈ రకంగా ఉంది. మరి మన జీవితంలో ఎంత అన్యాయంగా జీవిస్తూ ఉంటాం. ఒక్కోసారి కూడా మరి కొన్ని లైన్లు ఉంటూ ఉంటాయి కదా, అన్యాయంగా ఏం చేస్తారు, ప్లేటు ఊరికినే పట్టుకుని అప్పుడే వచ్చి మధ్యలో దూరిపోతారు. అలాంటి వాళ్ళు మీరు ఎప్పుడైనా చూసారా? నా మాట మీకు అర్థమైందా? ఒక్కోసారి ఆ దూరినోళ్ళు మనం కూడా ఉంటూ ఉంటాం. ఏది ఆ గుప్పుడు అన్నానికే అన్యాయంగా దూరడం. అంటే ఇటువంటి నడవడికను ఎవరు పరిశీలన చేస్తున్నారంటే దేవుడు క్షుణ్ణంగా చూస్తూ ఉన్నాడు. నువ్వు ఏ ఉద్దేశముతో ఇతరులను ఇబ్బంది పెట్టాలని, ఏ ఉద్దేశముతో నువ్వు ఆ ప్రవర్తిస్తున్నావా అనేది దేవుడు ఖచ్చితంగా పరిశీలన చేస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మీ యొక్క జీవితంలో ఎలా ఉండాలని ఆయన కోరుకుంటున్నారంటే, చూడండి, దేవుని కోరిక ఏమిటి? న్యాయంగా బ్రతకడం, కనికరము కలిగి జీవించడం. ఎన్ని విషయాల్లో? అన్ని విషయాల్లో. అయితే ఇది దేవుని కోరిక. కానీ దేవుని కోరిక అయితే చాలా బాగుంది. ఇప్పుడు నాకు కూడా పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి, కోరికలు బాగానే ఉంటాయి. దానికి తగ్గ జనులుగా ఉన్నారా లేదా వీళ్ళు? దేవుడి కోరిక అయితే బాగుంది, కానీ ప్రజల పరిస్థితి ఎలా ఉంది? ప్రజల పరిస్థితి చూడండి, 2వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం.
రెండవ అధ్యాయము, యోషియా గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం. ఎఫ్రాయిము గాలిని మేయుచున్నాడు, తూర్పు గాలిని వెంటాడుచున్నాడు, మానక దినమెల్లా అబద్ధమాడుచు బలాత్కారము చేయుచున్నాడు. జనులు అశూరియులతో సంధి చేసెదరు, ఐగుప్తునకు తైలము పంపించెదరు. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే కనికర న్యాయాలు కలిగి మనుషులను ఉండమంటున్నారు. కానీ మనుషుల ప్రవర్తన ఎలా ఉన్నది అంటే, ఈ 1వ వచనంలో ఏం చెప్తున్నాడంటే గాలిని మేయుచున్నాడంట. గాలిని మేయడం అంటే ఏంటండి? మేయడం అంటే ఏంటి? తినడం. గాలిని ఎవరైనా తినగలరా? అసలు గాలిని తింటే పొట్ట నిండిద్దా? కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? గాలిని మేయుచున్నారు అని అంటున్నాడు. అంటే ఎఫ్రాయిము జనాలందరూ కూడా నేను కనికరము న్యాయముగా జీవించమంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే కనికర న్యాయాలను విడిచిపెట్టి అన్యాయంగా జీవిస్తున్నారు. వీళ్ళు అన్యాయంగా జీవించే జీవితాల్లో వీళ్ళు పొట్టలను వీళ్ళు నింపుకోలేరు. వీళ్ళు అన్యాయంగా జీవించడం వల్ల ఖచ్చితంగా వీళ్ళు మేలులను పొందలేరు. ఇక్కడ ఎఫ్రాయిము జనాలు కూడా గాలిని మేయుచున్నారు అంటే ఏమిటంటే వీరు అన్యాయంగా జీవిస్తూ ఉన్నారు. అందుకే మీరు తీయక్కర్లేదు కానీ ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయంలో ఏమంటాడంటే సొలొమోను రాజు అలిసిపోతాడు. దేంట్లో అలిసిపోయాడు అనుకున్నారు? బాగా తినేశాడు, బాగా తిరిగేశాడు, బాగా సంపాదించేశాడు. ఇప్పుడు ఏమైపోయాడంట? అలిసిపోయిన తర్వాత అంటున్నాడంట, నేను ఇదంతా గాలికి ప్రయాసపడినట్టుగా ఉందంట. గాలికి ప్రయాస అంటే లోకంలో అంటూ ఉంటాం, గాలి తిరుగులు తిరిగి రాబాక అని. అంటే ఏంటి దాని అర్థం? వ్యర్థమైన తిరుగుల్ని ఏమంటాము? ఉపయోగము లేని తిరుగుల్ని ఏమంటాము? గాలితో పోలుస్తాం. అలాగే ఎఫ్రాయిము వాళ్ళు కూడా దేవుని వైపు తిరగమంటే వ్యర్థమైన వాటి వైపు తిరుగుతున్నారు. తర్వాత తూర్పు గాలిని వెంటాడుచున్నారు. అంటే దేవునిని అనుసరించమంటే వీళ్ళు ఎవరిని అనుసరిస్తున్నారంటే వ్యర్థమైన వాటిని అనుసరిస్తున్నారు. అయితే మానక దినమెల్లా అబద్ధములాడుచు బలాత్కారము చేయుచున్నాడు అని చెప్తున్నాడు. అంటే మీరు గమనించినట్లయితే ఈ ప్రజలు ఎలా ఉన్నారంటే దేవునిని ఆశ్రయించమంటే వీళ్ళు దేవునిని ఆశ్రయించక వ్యర్థమైన వాటిని ఆశ్రయిస్తూ వ్యర్థమైన రాజ్యాల మీద ఆశలు పెట్టుకుంటూ వ్యర్థమైన రాజుల మీద ఆశ కలిగి వాళ్ళ జీవితాలను అబద్ధాలతో మోసాలతో నింపుకుంటున్నారు. ఈ అబద్ధాలతో మోసాలతో నింపుకొని వ్యర్థమైన వాటి మీద ఆశ పెట్టుకున్నారు కాబట్టి ఆ వ్యర్థమైన గాలి వీళ్ళనే ఏం చేసిందంటే కమ్మేసిందంట. అంటే నువ్వు ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకమైన దారిలో నడుస్తావో ఆ వ్యతిరేకమైన దారే నిన్ను ఏం చేసిద్ది అంటే నాశనానికి దారి తీస్తూ ఉంది. కాబట్టి ప్రియులారా, నేను ఇక్కడ మీకు తెలియజేసేది ఏమిటి అంటే దేవుడు కోరుకుంటుందేమో కనికరమును న్యాయము కలిగి, కానీ వీళ్ళు ఎలా ఉంటున్నారంటే అబద్ధాలతో మోసాలతో దేవునిని ఆశ్రయించకుండా వ్యర్థంగా వాళ్ళ జీవితాలను ఏం చేస్తున్నారంటే వృధా చేస్తూ ఉన్నారు. అయితే వాళ్ళ స్వభావం అంతా కూడా చెడుతో నిండిపోయి ఉంది. ఎప్పుడైతే చెడు స్వభావాలు మనం కలిగి ఉంటామో మన జీవితాలు ఏమైపోతాయంటే నాశనం అయిపోవడానికి దారి తీస్తూ ఉంటాయి. ఈరోజు మనం కూడా చూడండి, నిజంగా మన స్థానిక సంఘంలో ఒక 70% సంఘ సభ్యులకి మనం పెట్టే ప్రతి కార్యక్రమంలో వీలు కుదిరిద్ది, కూర్చోగలిగిన పరిస్థితి ఉండిద్ది. కానీ మనమేం చేస్తామంటే ఆ సమయాన్ని సంఘానికి ఇవ్వకుండా ఒకవేళ గాలిని మేయుచున్నాడు అంటున్నారు కదా, అలాగే మనము కూడా మన సమయానికి వ్యర్థమైన వాటికి, వ్యర్థమైన పనులకు, వ్యర్థమైన ఆలోచనలకు మన సమయాన్ని మనమే ఇస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, మరి ఆ రోజుల్లో జనాలు ఎలా ఉన్నారో ఈ రోజుల్లో జనాలు కూడా అలాగే ఉన్నారు. అయితే దేవుడి కోరిక ఎలా ఉంది, ప్రజల పరిస్థితి ఇలా ఉంది. అయితే ఇక్కడ దాకా బాగుంది. అయితే ఇక్కడ మీరు గమనించినప్పుడు మూడో విషయం ఏంటంటే అసలు దేవుణ్ణి వీళ్ళు ఏ కోణంలో చూస్తూ ఉన్నారు? దేవునిని వీళ్ళు ఏ కోణంలో చూస్తూ ఉన్నారు?
ఇప్పుడు మీరు గమనించండి, ఒకవేళ నన్నే ఎగ్జాంపుల్గా తీసుకున్నప్పుడు నేను కొంతమందికి నచ్చచ్చు, నా మాటలు, నా వాక్యం, నా ప్రవర్తన. కొంతమట్టికి నచ్చకపోవచ్చు. కొంతమంది పిలిచి నాతో వాక్యం చెప్పించుకోవచ్చు, కొంతమంది నేను వస్తానన్నా వద్దని అనొచ్చు. అంటే అందరూ నన్ను ఏం చేయరు, అంగీకరించకపోవచ్చు. దానికి గల కారణం ఏంటంటే వాళ్ళు నన్ను చూసే కోణం. అలాగే దేవునితో వీళ్ళు లేకపోవడానికి గల కారణం ఏమిటంటే దేవుణ్ణి వీళ్ళు ఏ కోణంలో చూస్తూ ఉన్నారు. ఒకవేళ సరైన కోణంలో చూస్తే దేవుడు సరిగా అర్థమయ్యేవాడు, దేవుడి కోరిక అర్థమయ్యిద్ది, దేవుడి యొక్క ఉద్దేశాలు అర్థమవుతాయి. అయితే మరి దేవుణ్ణి వీళ్ళు సరైన కోణంలో వీళ్ళు చూడడం లేదు కాబట్టి వీళ్ళు ఎలా ఉంటున్నారంటే 12వ అధ్యాయము 8వ వచనంలో చూడండి. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, నేను ఐశ్వర్యవంతుడినైతిని, నాకు బహు ఆస్తి దొరికాను. అయితే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, నేను దేవుని కోరికను తీర్చాల్సిన అవసరమేమి నాకు లేదు. ఎందుకు నాకు దేవుని కోరిక తీర్చాల్సిన అవసరం లేదు అంటే, నేను చాలా ఐశ్వర్యవంతుణ్ణి. నా ఐశ్వర్యము చేత అక్కడ చెప్తున్నాడు, నా కష్టార్జితములో దేనిని బట్టి శిక్షకు తగిన పాపము నాలో నున్నట్టు ఎవరునూ కనపరచలేరని ఎఫ్రాయిము అనుకొనుచు ఉన్నాడు. ఇక్కడ జనాలు అనుకుంటున్నారంట, నేను దేవుని నమ్ముకోవక్కల్లా, ఎందుకంటే నేను చాలా డబ్బున్నోని కదా, ఈ డబ్బుతో నేను న్యాయాన్ని అన్యాయం చేయగలను, అన్యాయాన్ని న్యాయం చేయగలను, నాలో పాపాలను ఎవరు కూడా చూపలేరు. దానికి గల కారణం ఏంటంటే నా డబ్బుతో న్యాయాన్ని అన్యాయంగా మార్చగలిగిన పరిస్థితి నాకు ఉంది. అంటే వీళ్ళు దేని మీద ఆధారపడ్డారంటే, ఏ కోణంలో దేవుణ్ణి చూస్తున్నారంటే కృపా న్యాయాలతో దేవుణ్ణి చూడట్లా. వీళ్ళు ఏ కోణంలో దేవుణ్ణి చూస్తున్నారంటే, మేము చాలా ధనవంతులం కదా, దేవుడు మమ్మల్ని ఏమీ కూడా చేయలేడు, మేము ఏ తప్పులు చేసినా కూడా చెల్లిపోతాయి. స్థానిక సంఘంలో జనాల పరిస్థితి కూడా ఒక్కోసారి ఎలా ఉంటుందంటే, మేము సీనియర్లం కదా, మమ్మల్ని సేవకులు ఏం చేయలేరు, మాకు నచ్చినట్లుగా మేము చేస్తాం, మాకు నచ్చినట్లుగా ఆయన మైకులు ఎన్నిసార్లు చెప్పినా అడదిడ్డంగానే ఉంటాము, ఎన్నిసార్లు చెప్పినా మేము రావాల్సిన టయానికే వస్తాము, మేము వచ్చినట్లుగా ఒక్కోసారి వీఐపీగా నెలకొకసారో 6 నెలలకు 2 సార్లు వస్తూ ఉంటాము. ఎందుకు అంటే ఆ సేవకులు మమ్మల్ని ఏమీ కూడా చేయలేరు. దేవుని వాక్యం మాకు లెక్కే లేదు కాబట్టి మాకేమీ సంబంధమే లేదు. మేము వస్తాం, వచ్చినప్పుడు మీరు వాక్యం చెప్పండి, అప్పుడు మేము వింటాం, అక్కడి వరకే మీకు మాకు బంధం, మిగతా వాటిలో ఎందుకంటే మేము కష్టపడుతున్నామండి, మేము తింటున్నామండి, మేము బట్టలు కొనుక్కుంటున్నామండి, ఏదో చర్చికి వస్తున్నాం, మీరు వాక్యం చెప్పండి అంతే, మా జీవితాలు మార్చుకోమంటే కుదరదు అన్నట్టు ఎవరు చూస్తున్నారండి? ఇక్కడ ప్రజలు చూస్తున్నారు, అంతేనా? చూస్తూ ఇంకెలా జీవిస్తూ ఉన్నారు చూడండి. అక్కడ వాళ్ళ పడుతున్న కష్టానికి, వాళ్ళకు వస్తున్న ధనానికి, వాళ్ళకున్న ఐశ్వర్యానికి వాళ్ళ తలకి ఏమొచ్చాయంటే కొమ్ములు వచ్చాయి. ఈరోజు నిజంగా కూడా దేవుడు అంటే మనకెందుకు లెక్కలేదు అంటే, దేవుడే మనకిస్తున్న పరిస్థితులు బట్టి మనము దేవుణ్ణి లెక్క చేయట్లా. అయితే ఆయన చెప్తూ ఉన్నాడు చూడండి, అయితే ఐగుప్తు దేశములో నుండి వచ్చినది మొదలుకొని నేనే యెహోవానగు నేను మీకు దేవుడును. నేను దేవుడునే, కానీ మీకు ధనము వల్ల, మీరు పడే కష్టాజితము వల్ల నన్ను మీరేం చేయట్లేదంటే లెక్కే, నన్ను మీరు దైవేకమైన కోణములోనే చూడడంలా. అంటే దేవుడు కోరిక అది, ప్రజల పరిస్థితి ఇది, దేవుని చూసే విధానము ఇలా ఉంది. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? సరే, అయితే ఇలా ఉన్నప్పుడు అసలు మరి ఇలాంటి వారి జీవితానికి దేవుడు విధించే పరిస్థితి ఏంటి? అసలు ఇలా మనం జీవించచ్చా? ఈరోజు చాలామంది కూడా ఎలా ఉంటున్నారు అంటే, నిన్న కూడా ఒక చిన్న కుర్రోడిని కలిసినప్పుడు ఏంటి మీరు ఏ కూడికల్లో కూడా కూర్చోవట్లేదంటే, మా కూర్చోబుద్ధి కావట్లేదండి అంటున్నారు. ఇంతకుముందు కూర్చునేవాళ్ళు, చదువుకునే రోజులు, ఇప్పుడు ఏంటంటే కంప్యూటర్ మీద లక్షలు వేలు సంపాదిస్తూ ఉన్నారు కదా, కార్యక్రమాలు వాళ్ళ శరీరానికి ఆనడంలా. ఇంతకుముందు ఎందుకు అనేవనుకున్నారు? తల్లిదండ్రులు చెప్పేవాళ్ళు, అరే బాగా చదువుకుంటున్నావు, గొప్ప ఉద్యోగం రావాలంటే ఎవరిదై ఉండాలా?
అప్పుడేమో దేవుడు న్యాయం కావాలనుకున్నారు, దేవుడు కనికరము కావాలనుకున్నారు. ఇప్పుడు వచ్చాక మాకు ఆనట్లేదంట. అంటే దేవుడు వాక్యం ఆనడానికి ఈ 66 పుస్తకాల్లో నెలకో పుస్తకం ఏమైనా తీసేస్తున్నాడా దేవుడు? మాయమైపోతుందా? దానియేలు నెబుకద్నెజరు కాలంలో ఒక పలక మీద ఒక చెయ్యి వచ్చి రాసుకుంటూ వెళ్ళిపోద్దంట. అది ఎవరికి మాత్రమే కనబడిద్దో తెలుసా? వాళ్ళకి మాత్రమే కనపడిద్ది. ఇప్పుడు అలాగే తర్వాత వాళ్ళకి, అలాగే ఈ దేవుని గ్రంథం అప్పుడు కనబడింది వాళ్ళకి, ఇప్పుడు కనబడట్లేదంట. అంటే వాళ్ళకి కాదు, మనకి కూడా. ఈరోజు ఏవీ లేనప్పుడేమో ఎంతో విధేయత చూపిస్తాం, ఎంతో వినయం చూపిస్తాం, ఎంతో భక్తిగా ఉంటాం. దేవుడు ఒక్కసారి మనకిచ్చిన గొప్ప స్థితిని మనం ఏం చేస్తామంటే మిస్యూజ్ చేసుకుంటాం. ఈరోజు నిజముగా స్థానిక సంఘాల్లో కూడా ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందంటే, సీనియర్ అంటే ఏమిటంటే, ఎప్పటి నుంచో వచ్చే విశ్వాసి అంటే ఏంటంటే, మీ యొక్క ప్రవర్తన, మీ జీవితాలు రేపటి భవిష్యత్తుకి దారిని చూపించాలి. ఈరోజు ఒకవేళ మీ జీవితాలే సరిగా లేకపోతే, నిజంగా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే, మన స్థానిక సంఘాల్లో మనం తప్ప మన కుటుంబాలు, సరే దేవుడు దీవిస్తే మాత్రం నీ ఇంట్లో బియ్యం అంతా కుటుంబం తినిద్ది, నీ ఇంట్లో నీళ్ళు మొత్తంతో మీ కడుపులు నింపుకొని దాహం తీర్చుకుంటారు. కానీ దేవుని వాక్యం ఇంట్లో వాళ్ళ మొత్తానికి నెలకు ఒకసారి మీ ఇంట్లో ప్రార్థన పెట్టుకోండి అంటే అడిగేవాళ్ళు ఈరోజు చాలా తగ్గిపోయారు. ఆరంభ సూర్యులుగా ఒక్కోసారి ఏం చేస్తామంటే ఆరంభంలో దుమ్ము దులిపేస్తూ ఉంటాం. క్రమేపీ ఏమైపోతుంది మన విశ్వాసం? దానికి గల కారణం అంటే వస్తున్న సమస్యలను మనం ఎదుర్కోలేని భక్తి. అంటే ఈరోజు నేనేం చెప్తున్నాను, ఏమి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, దేవుడికి మన మీద ఒక కోరిక ఉంది, ఆయనకంటూ ఒక సంకల్పం ఉంది. అయితే దానిని మనం తెలుసుకోవాలి. కానీ మనం ఎలా ఉంటున్నామంటే, మన జీవితాలను ఎలా నింపుకుంటున్నాము అంటే మోసాలతో, అబద్ధాలతో నింపుకుంటున్నాం. మరి ఇలా మోసాలు, అబద్ధాలతో నింపుకున్న వాళ్ళు ఏ రకంగా ఉంటున్నారంటే, దేవుణ్ణి ఏ కోణంలో చూస్తున్నారంటే అన్యాయమైన కోణంలో చూస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియులారా, మీరు దేవుని సంఘానికి వచ్చేది దేనికి అంటే వాక్యము విని మీ జీవితాలను దేవుని కోరిక ప్రకారంగా జీవించడానికి. ఒకవేళ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముందుకు వెళ్ళిపోతా. ఇప్పుడు ఎంతో కష్టపడి ఒక 500కో 300కో కొత్తగా వచ్చిన ఒక సినిమా టికెట్ తీసుకున్నారు. మీరు, మీ పిల్లలు, మా కుటుంబం తీసుకువెళ్ళిన తర్వాత మీ పిల్లోడు అక్కడికి వెళ్ళాక నిద్రపోయాడు. ఏం పోయాడండి? నిద్రపోయాడు. ఇప్పుడు ఆ 500 లాభమా నష్టమా? అప్పుడు మీరేమంటారు మీ అబ్బాయిని? సరే, ఇప్పుడు నేను చెప్తున్నాను, ఒక మాట చెప్తాను. ఇంత మీరు చక్కగా చెప్పారు కదా, అక్కడికి వెళ్తే మీకు లాభమేనా, ఇక్కడ మీరు ప్రకటించడం న్యాయం అని చెప్పారు కదా. మరి న్యాయంగా ఇక్కడ ప్రకటిస్తున్నప్పుడు న్యాయంగా విని మారే వాళ్ళు ఎంతమంది ఉంటున్నారు? ఎదుటివాడిలో ఏమో న్యాయం కావాలని బాగానే చెప్తూ ఉన్నారు, ధారాళంగా చేతులు ఎత్తుతూ ఉన్నారు. మరి మనం ఎంతవరకు న్యాయంగా వింటున్నామండి? మనం ఎంతవరకు న్యాయంగా కార్యక్రమాలకు వస్తున్నాం? మనం ఎంత మటుకు క్రమంగా మర్యాదగా ఉంటున్నాం? మనం ఎంత మటుకు దేవుని కార్యక్రమాల్లో ఎవరి కోరిక తీర్చమంటున్నా? ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు నోరారిపోయేటట్టు వాక్యం చెప్తున్నా, వాటర్ బాటిల్, మజా బాటిల్ ఇక్కడ పెట్టండి అని ఎవరికైనా చెప్తున్నానా? పోనీ నేను అప్పుడప్పుడు బట్టలు కూడా నాకు పొట్టి అయిపోతున్నాయి, కొనుక్కోవడానికి కొంచెం మీటర్ తగ్గింది, మీ ఇంట్లో మీటర్ ఏమైనా ఇమ్మంటున్నానా? అలా కూడా అడగట్లేదా? మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు బోధించే విషయాలు ఏంటి అంటే, ఒకవేళ నా బ్యాంకులో, కెనరా బ్యాంకులో 10 లక్షలు ఒక అప్పు ఉంది, బంగారం, ప్రిమల్ ఫైనాన్స్లో ఒక 5 లక్షలు ఉంది, ఇవేమైనా చెప్తున్నానా మీకు? అవి కూడా చెప్పట్లేదా? మరి ఏంటి ఇక్కడికి వచ్చాక మీకు చెప్పే విషయాలండి? ఇవి కాదా? అంటే దీని ప్రకారంగా జీవిస్తే ఎవరికి లాభం? మరి దీని ప్రకారంగా జీవించడానికి వచ్చినప్పుడు మీకు ఎలా నిద్ర పడుతుంది? మీరు ఎలా పక్కన వాళ్ళతో ఊసులేయగలుగుతున్నారు? మీరు ఎలాగ మీ దృష్టిని అవతల వైపు తిప్పగలుగుతున్నారు? మీరు ఎలాగ ఆలస్యంగా రాగలుగుతున్నారు? ఇది మీ జీవితాలకి, మీ బతికల దానికి న్యాయమేనా? నా ప్రశ్న అర్థమైందా? మరలా చెప్పమంటారా? వద్దా? సరే, ఇది న్యాయమేనా? అంటే ఎదుటోళ్ళలో ఏమో పక్కాగా న్యాయం కావాలి, మనం మాత్రం నిజంగా ఒకవేళ నేను సేవకు వచ్చి ఆగస్టు 8కి సంవత్సరం అయింది. ఈ సంవత్సరంలో ఒకవేళ నేను చూస్తూ ఉన్నా కదా మీ అందరినీ, నేను క్రమం తప్పకుండా ఆరాధన ఈ సమయానికి వచ్చాను అన్న వాళ్ళు ఇక్కడ 10 మంది చేతులు ఎత్తండి. 10 మంది చాలు, ఎక్కువ వద్దు. ఏంటి నాకు మసగ్గా ఉన్నాయా కళ్ళు? ఓ ఇద్దరు ఎత్తగలిగారు, ముగ్గురు ఎత్తగలిగారు, మీరందరూ నలుగురు. నా ప్రశ్న అర్థం కాల, గబుక్కుని అందరూ ఎత్తుతున్నారు. ప్రశ్న మళ్ళీ అడుగుతా,
ఒకసారి పూర్తిగా వినండి. సంవత్సర కాలము నుంచి ప్రతి ఆదివారం ఆరాధనలో సమయానికి కూర్చున్నోళ్ళు చెప్తున్నా. సమయం అంటే మీరు అనుకున్నట్టు పాటలు అయ్యాకో వాక్యం మధ్యలోనో బల్లారాధన గురించి కాదు. నిద్రపోయి గబుక్కున్న మాటిని చెయ్యెత్తమనగానే ఎత్తుతున్నారేమో, అలా కాదు. నేను చెప్పే నా ప్రశ్న ఏంటంటే, ఆరాధనలో ప్రతి ఆదివారము ఆరాధనకు వస్తున్న వాళ్ళు సమయానికి ఎంతమంది అని అడుగుతున్నా. ఇప్పుడు మళ్ళీ ఎత్తచ్చు కూడా, ఇప్పుడు చూస్తాను మళ్ళీ ఒకళ్ళు. నా ప్రశ్న మళ్ళీ మీకు అర్థం కాలేదు అనుకుంటా. సరే, ఈసారి అటెండెన్స్ వేసుకుందాం. ఏమంటారు అంటే మీరు పొరపాటున ఎత్తుతున్నారు, నాకు కనపడుతున్నారు, కానీ మీరు రానోళ్ళు కూడా ఒక్కోసారి ఎత్తుతున్నారు. అదే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. సరే, నేను ముందుకు వెళ్ళిపోతాను. కాబట్టి మీరందరూ కూడా మీ జీవితాల్లో దేవుని కోరికను నెరవేర్చేవారుగా ఉంటూ మీ పరిస్థితి దైవికంగా ఎలా ఉందో మీరు తెలుసుకోవాలి. దైవికమైన పరిస్థితులు ఒకవేళ మీరు మారకపోతే, మీరు దేనిని బట్టి అహంకారంగా ఉన్నారో, దేవుని బట్టి దేవుని తృణీకరిస్తున్నారో, అప్పుడు మీ పరిస్థితి ఏమైపోతుంది? అలాంటి వారి జీవితాన్ని దేవుడు ఎలా దండించాడు చూడండి. ఓషియా గ్రంథం 13వ అధ్యాయం. ఓషియా గ్రంథము 13వ అధ్యాయం. 13వ అధ్యాయాన్ని గమనిస్తూ ఉన్నప్పుడు 3వ వచనం నుంచి నేను చదువుతాను. అలాంటి వారి పరిస్థితి ఎలా ఉన్నది అంటే అక్కడ చాలా వివరంగా ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఏం తెలియజేస్తున్నాడంటే 3వ వచనంలో, కాబట్టి వారు ఉదయమున కనబడు మేఘము వలెను, పెందల కాడ గతించు ప్రాతకాలపు మంచు వలె నుందురు. కళ్ళములో నుండి గాలి ఎగరగొట్టు పొట్టువలెను, కిటికీలో గుండా పోవు పొగవలే నుందురు. మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినది మొదలుకొని యెహోవా నగు నేనే మీ దేవుడను. అంటే దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే, నన్ను విడిచిపెట్టిన వాళ్ళని, నా కోరికను తీర్చని వాళ్ళని, అన్యాయంగా జీవించే వాళ్ళని, ధనాన్ని నమ్ముకొని, అన్య రాజులను నమ్ముకొని, అన్య దేవతలను నమ్ముకొని నన్ను ఎవరైతే విసర్జిస్తారో, నాకెవరైతే అన్యాయంగా జీవిస్తారో, ఎవరైతే కనికరము లేకుండా జీవిస్తూ ఉంటారో, అలాంటి వాళ్ళని నేను ఏం చేస్తానంటే, అక్కడ ఏం చెప్తున్నాడంటే మళ్ళా వివరంగా చూడడానికి ప్రయత్నం చేయండి. కాబట్టి వారు ఉదయము కనబడు మేఘమంట. మేఘం ఎప్పుడు కనబడిద్ది? ఉదయమే. మధ్యాహ్నం కనపడదు. అంటే ఎందుకు కనపడదు? అది ఉదయకాలం ఉండాల్సిందే కానీ మధ్యాహ్న కాలం ఉండేది కాదు. అలాగే ఎవరైతే భక్తి లేకుండా జీవిస్తారో వాళ్ళ జీవితాలు ఎక్కువ కాలము కనపడవంట. వాళ్ళ జీవితాలు కొంతకాలంలో ఏమైపోతాయంట? ముగిసిపోతాయంట. కొంతకాలంలో వాళ్ళు ఏమైపోతారంటే అంతరించిపోయే అవకాశము ఉన్నది అని అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అలా మాత్రమే కాదు కానీ తర్వాత చెప్తున్నాడు, పెందల కాడ గతించు ప్రాతకాలపు మంచు వలె నుందురు. అంటే మంచు కూడా మీరు గమనించండి, సూర్యుడు రానంత వరకే మంచు. అలాగే దేవుడు వాక్యము రానంత వరకే చెడ్డవాళ్ళు బ్రతికి ఉంటారు. దేవుడి యొక్క రాకడ తర్వాత ఈ చెడ్డవాళ్ళు ఏమైపోతారంటే నాశనం అయిపోతారు. అందుకే మార్కు సువార్త మీరు తీయక్కలేదు కానీ, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వాడికి శిక్ష విధింపబడును. అలాగే ఈరోజు దేవుని వాక్యమును, దేవుని కోరికను ఎవరు తీర్చరో, వాళ్ళ జీవితాలను ఎవరు మార్చుకోరో, ఎవరైతే వాళ్ళు కలిగి ఉన్న వాటితో అతిశయిస్తారో వాళ్ళు ఎలా అయిపోతారంటే మేఘం వలె కనపడరు, మంచు వలె ఆవిరైపోతారంట. ఈరోజు మన జీవితాలు కూడా ఒక్కోసారి మనం గమనిస్తున్నప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది. తర్వాత చెప్తున్నాడు, కళ్ళముల్లో నుండి గాలి ఎగరకొట్టు పొట్టు వలెను. ఇప్పుడు చూడండి, పొలాల్లో పొట్టు మనకేం జరిగిద్దంటే ఒకవైపు ఎగరదు, అన్ని దిక్కుల్లో కూడా. మన జీవితాలు కూడా వాక్యానికి విరుద్ధంగా జీవిస్తే మన జీవితాలు ఎటు నుంచి సమస్య వచ్చి మనల్ని చుట్టుముట్టిద్దాం మనకే తెలియదు. అందుకే ఆయన ఏం చెప్తాడంటే, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మీరేం చేయాలంటే ప్రార్థన చేయడి. ఎలా ఉండి? మెలకుగా ఉండి. మరి నిద్రపోతే ఎలా ప్రార్థన చేయగలమండి? కార్యక్రమాల్లో పాల్గొనకపోతే ఎలా ప్రార్థన చేయగలమండి? ఆలస్యంగా వస్తే ఎలా ప్రార్థన చేయగలమండి? అలాంటి వాళ్ళ ప్రార్థన కూడా ఆయన అంగీకరిస్తాడా? ఈరోజు మీరు గమనించండి, ఒకవేళ ఒక నీటో ఎంసెట్టో ఇలా కొన్ని రకాల పరీక్షలు ఉంటాయి కదా, ప్రభుత్వం కేటాయించే పరీక్షలు ఉంటాయి కదా, ఆ పరీక్షలకు ఒకవేళ ఆలస్యంగా వెళ్ళి చూడండి, ఉంటాడా? ఇవ్వడా? ఎందుకని అంటే ప్రభుత్వం వాళ్ళు ఈ ప్రజలు నియమించే పథకాలే ఆలస్యంగా ఉంటే ఇవ్వని వాళ్ళు, దేవుడు మరి మనం నిర్ణయించుకున్న సమయము లోపు
సిద్ధపాటు కలిగి ఆయన దగ్గరికి రాకపోతే మనం కూడా మంచు వలె ఆవిరైపోతాం, మనం కూడా మేఘం వలె అంతరించిపోతాం, మనం కూడా పొట్టు వలె ఎగిరిపోతాం, మనం కూడా పొగ వలె పారిపోతాం. అదే చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనము దేవుని వాక్యానుసారంగా ఆయన కోరికను తీర్చకపోతే అలాంటి వారి జీవితాలు ఇలా అయిపోతాయంట. అలా అయిపోవడమే కాదు కానీ 7వ వచనంలో మరింత వివరంగా తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, 5 నుంచి నేను చదువుతాను. మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే. నిన్ను నీ ధనం కాపాడుతుందేమో, నీ అన్య రాజులు కాపాడుతున్నారేమో, నీ అన్య దేశస్థులు కాపాడుతున్నారని అనుకుంటున్నావేమో. నిన్ను కాపాడేది నీ భర్తో, నీ భార్యో, నీ బిడ్డలో నువ్వు వేసుకునే 100 రూపాయలు 200 రూపాయల మందులేమీ కాదు. ఇప్పటిదాకా నిన్ను కాపాడింది ఎవరో తెలుసా? నేనే అని ఆయన చెప్తూ ఉన్నాడు. అంటే ఈరోజు ప్రియులారా, ఈరోజు నిన్నైనా నన్నైనా కాపాడేది, నిన్నైనా నన్నైనా రక్షించేది, నిన్నైనా నన్నైనా స్థిరపరిచేది ఎవరంట? ఆయనే. మరి అలా స్థిరపరుస్తున్న ఆయన ఎడలే మనం నిర్లక్ష్యం చూపిస్తే, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ఆయన రోజువారీ అడిగితే గబురుక్కున ఒక 50,000 ఇచ్చాడు, చేబొదులకి ఇచ్చాడు అనుకుందాం. చేబొదులకి ఇచ్చిన తర్వాత అమ్మ కొంచెం టీ పెట్టమ్మా అని అన్నారు. మీరేం చేస్తారు? ప్రశ్న మరలా వినండి, ఎప్పుడైనా ప్రశ్న బాగా వినండి. విన్న తర్వాత ఆన్సర్. కొంతమంది ఆన్సర్ కూడా ఎవరు, వాళ్ళ గురించి నేను చెప్పట్లా, కానీ చెప్పడానికి వాళ్ళు కూడా ప్రయత్నించండి. ప్రశ్న ఏంటంటే, ఒకళ్ళు 50,000 అప్పు ఇచ్చారు మనకి. అప్పు ఇచ్చిన తర్వాత ఇంట్లో కూర్చున్నారు. కూర్చోగానే ఒక టీ పెట్టమ్మా అని అన్నారు. ఇప్పుడు నువ్వేమంటావు? ఒక ఎక్కిళ్ళినావో, ఒక కొంగు చాటునావో, లేదా అటు వెళ్ళిపోయి పాలు టీ పోలు లేదు కానీ నువ్వు సర్దుకో అని అంటామా? మేము కూడా ఒకరికి ఒక 2 లక్షలు 3 లక్షలు అప్పుడు ఇప్పించా, ఇప్పుడు కాదు మళ్ళా. అప్పుడు ఇప్పిస్తే ఒక ఆయన వెంటనే ఒక బిర్యానీ తెచ్చి, ఒక సీలు వాటర్ బాటిల్ తెచ్చి, ఏం తెచ్చాడండి? సీలు వాటర్ బాటిల్ తెచ్చి చక్కగా కూర్చోపెట్టి బిర్యానీ పెట్టాడు. దేనికంటారు? సహాయం చేశానా నేనా? అంటే ఈరోజు ఈ 100, 10, పరకో సహాయం చేసిన వాళ్ళకే ఇంత మర్యాద ఇస్తున్నామే. మరి ఒకవేళ నువ్వు మర్యాద ఇవ్వట్లేదు అంటే నీకు మరలా తిరిగి చేస్తాడా? అయితే మరి నిజంగా మనము దేవునికి మర్యాద ఇస్తున్నామా? ఆయనకి మర్యాద ఇవ్వడం అంటే ఆయన కోరిక తీర్చడమేనా? మరి ఆయనకి మర్యాద ఇస్తూ ఉంటేనే ఆయన అనేకమైన కోరికలను ఆయన కోరిక మన తీరిస్తే మన కోరికలను ఆయన తీరుస్తాడు. చక్కగా మరి ఈ కోరిక, మేలులు, ఆశీర్వాదాలు, వాగ్దానాలు అంటే అందరూ మాట్లాడతారు. పాటించండి అంటే పొరపాటున ఎవరు కూడా మనము అంటే అందులో నేనేమి కూడా ముందేమీ లేను, నేను మీతోనే. అంటే వాక్యము ఎవరికైనా సేవకుడికి ఒకలాగా, సంఘానికి ఒకలాగా ఏమీ కూడా కాదు. అది నువ్వేనా నేనే. ఈరోజు కూడా నేను చెప్తూ ఉన్నాను, మీ ఇంట్లో 7 గంటల కంటే మీ ఇంట్లో కూర్చునేది నువ్వు, మీ అబ్బాయి, మీ అమ్మాయి అనుకోండి. అయినప్పటికీ నేను అన్న టయానికి మీ ఇంట్లో కూర్చుంటా. అలాగే కూర్చుంటున్నానా? ఎవరైనా నెలకు ఆలస్యంగా వస్తున్నానా? అంటే ఎందుకు అంటే మీకు భయపడు, లేదో మీరిచ్చేవి నాకు పోతాయని కాదు. మనం ఒక సమయాన్ని నిర్ణయించుకున్నామంటే, మనం ఒక కార్యక్రమాన్ని చేయాలనుకుంటున్నామంటే, ఆ కార్యక్రమం ఎవరి కోసం చేయాలంటే దేవుని నామమును మహిమపరిచే విధంగా. దేవుడు వాక్యం చెప్తాడన్నమాట, ఎచ్చట నా నామమున 2-3 ఉంటారు, అక్కడ నేను ఉంటాను. అంటే అక్కడ ఎవరు ఉంటారండి? అంటే ఆయన ఉంటాడన్న గౌరవం నాకుంటే నేను అక్కడికి ఎలా రావాలి? ముందే రావాలి. అంతేనా? తర్వాత ఇంకా మనం ముందుకు వెళ్ళిపోదాం. సరే, 7వ వచనం ఏం చెప్తుందో చూద్దాం. కాబట్టి నేను వారికి సింహము వంటి వాడనైతిని. మీరు నన్ను మర్చిపోయారు కదా, మీరు తిని తృప్తి పొంది నన్ను మర్చిపోయారు కదా. మీరు మర్చిపోయారు కాబట్టి నేను మీకు ఇంకెలా ఉంటానంటే సింహంలాగా ఉంటానంట. అంటే సింహం అంటే వీళ్ళు సింహ పిల్లలు ఎవరో, వాళ్ళు జింక పిల్లలు అవుతారు. సింహం ఏం చేసిద్ది? సింహ పిల్లలను అయితే కాపాడిద్ది, జింక పిల్లలను అయితే. ఇప్పుడు వాక్యానికి విరుద్ధంగా ఉన్న వాళ్ళు ఏమవుతారంటే జింక పిల్లలు అవుతారా, సింహ పిల్లలు అవుతారా? భలే చెప్తున్నారే, మసాలా వాసన గరంగా వచ్చినా కూడా. అంటే ఇప్పుడు మనము దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉంటే ఆయన మనల్ని తినేసేవాడిగా ఉంటాడా, కాపాడేవాడిగా ఉంటాడా? తినేసేవాడిగా ఉంటాడు. తర్వాత అక్కడ చెప్తూ ఉన్నాడు చూడండి, చిరుతుపులి మార్గము పొంచి ఉన్నట్లు నేను వారిని పట్టుకుని పొంచి ఉందును. పిల్లలు పోయిన ఎలుక బంటి ఒకని మీద పడునట్టు నేను వారి మీద పడి వారి రొమ్మును చీల్చివేయుదును. ఆడు సింహము
ఒకని మిరింగివేయనట్లు వారిని మిరింగివేతును, దృష్టముఖములో వారిని చీల్చివేయును అని చెప్తున్నాడు. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇప్పటిదాకా కాపాడిన నేనే, ఇప్పటిదాకా రక్షించిన నేనే, ఇప్పటిదాకా సహాయం చేసిన నేనే, ఇప్పుడు నేనేమైపోతానంటే సింహం కనపడిద్ది నాలో. ఇంకెవరు కనపడరు? కాపాడే దేవుడు కనపడ్డు, ఇంకా చిరుతుపులు కనపడుతుంది, ఇంకా ఎలుకబండి కనపడిద్ది, ఇంకా ఆడు సింహము కనపడిద్ది. అంటే ఎందుకు ఈ జంతువులతో ఆయన పోల్చుకున్నాడంటే, ఇవేంటంటే వీటికి ప్రత్యర్థులను ఇవి విడిచిపెట్టవు. మీరు చూడండి, మేకలు గుంపుగా ఉంటాయి, గొర్రెలు గుంపుగా ఉంటాయి, ఒక్కసారి అప్పుడప్పుడు అరుచుకునే కుక్కలు కూడా గుంపుగా ఉంటాయి. మీరు ఎప్పుడైనా సింహాలు గుంపుగా ఉండడం సీరియల్లో ఏమైనా చూసారా? పోనీ మీరు చూసే సీరియల్లో ఏమైనా చూపించారా? సింహాలు ఎప్పుడు కూడా ఎలా ఉంటాయంటే సింగిల్గానే ఉంటుంది. ఎందుకు సింగిల్గానే ఉండిద్ది అంటే, తన వారిని వెనక పెట్టిద్ది, తన శత్రువుని ముందు పెట్టిద్ది. మరి నువ్వు ఆయన వెనక ఉంటున్నావా, ఆయన ముందు ఉంటున్నావా? ఆయన వెనక ఉండడము అంటే ఆయన కోరిక తీర్చే విధముగా కృపా కనికరములు న్యాయములు కలిగి నువ్వు జీవించడం. ఒకవేళ నువ్వు కృపా కనికరంగా లేకపోతే నువ్వు ఆయనకి ఏమవుతావు అంటే ప్రత్యర్థి అవుతావు. ఇప్పటిదాకా నువ్వు వెనకున్నావు, వాక్యానుసారానికి వ్యతిరేకంగా నువ్వు జీవించినప్పుడు నువ్వు ఆయనకి ఏమైపోతావంటే ప్రత్యర్థి అయిపోతావు. నువ్వు ప్రత్యర్థి అయిపోతే ఆయన ఏమైపోతాడు? కాపాడాల్సిన వాడే తినేస్తాడు. అక్కడ అంటాడంట, పిల్లల పోయిన ఎలుకబంటి అంట. ఎలుకబంటి అంటేనే ఘోరమైన జీవి నిజానికి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే పిల్లల పోయిన ఎలుకబంటి అంట. పిల్లలు పోయిన తర్వాత ఎలుకబంటి పరిస్థితి ఎలా ఉండిద్దో తెలుసా? చాలా తిక్కగా ఉంటుంది అది. అంటే తిక్కగా ఉండడం అంటే ఏంటంటే ఇంకా తన మన ఏమీ కూడా చూడదు. అందుకే మీకు ఏలీ కాలంలో కూడా ఏలీ కోరుకోగానే పులినో లేదా వేటి తోడేళ్ళనో పంపించలా. దేవుడు ఎవరిని పంపించాడంటే 2 తిక్కల తోడే ఎవరిని పంపించారు? ఎలుకబంటును పంపించారు. కాబట్టి ప్రియులారా, మీరు అంటే నేను ఇక్కడ మిమ్మల్ని భయపెట్టాలనో నేను చెప్పగానే మారిపోవాలని నేనేం చెప్పట్లా. నా బాధ్యతగా నేనేం చేస్తున్నానంటే హెచ్చరించాల్సిన బాధ్యత, మార్గంలో నడిపించాల్సిన బాధ్యత నాకుంది. కాబట్టి నేను బోధిస్తూ ఉన్నా. ఎప్పుడైతే మనకి వాక్యానికి వ్యతిరేకంగా ఉంటామో దేవుడు ఎటువైపు నుంచి సమస్య తీసుకొచ్చి నీ కొంపలో పెడతాడో మనకే తెలీదు. అందుకే ఆయన ఏమంటున్నాడు తెలుసా? పొగవలే లేదా పొట్టువలే ఎగిరిపోతావంట. తర్వాత ఏం చెప్తున్నాడు అక్కడ? మంచు వలె ఆవిరైపోతావంట, మేఘము వలె కనపడకుండా పోతావంట. ఈరోజు మన కుటుంబాలు కూడా ఒక్కోసారి ఈ 4 రకాల పోలికతోనే జరుగుతూ ఉంటాయి. డబ్బులంతా ఉంటాయి కానీ మనకేముండదు, మనశ్శాంతి. తినడానికి చాలా దొరికిద్ది కానీ తింటే అరాయించుకునే శక్తి ఉండదు. చాలా పిల్లలు ఉంటారు కానీ పిల్లల ద్వారా ఏముండదు, సంతోషం ఉండదు. కాబట్టి ప్రియులారా, మీ జీవితాల్లో మీరు ఎలా ఉంటున్నారు అంటే మీ జీవితాల్లో సుఖ సంతోషాలతో మీరు జీవించాలి అని ఒకవేళ అనుకుంటే మీరు ఎవరి కోరిక తీర్చాలంట? దేవుని కోరిక తీర్చాలని చెప్తున్నా. తర్వాత మరి దేవుడు మనలను ఎలా గుర్తించాలి? దేవుడు మనల్ని ఎప్పుడు గుర్తిస్తాడు? ఆయనకి వ్యతిరేకంగా జీవిస్తేనా, మనకున్న వాటిని బట్టి అతిశయిస్తేనా గుర్తిస్తాడా, లేదా ఆయన కోరిక ప్రకారంగా జీవిస్తే గుర్తిస్తాడా? ఇప్పుడు చూడండి, ఆయన ఒకవేళ శిక్షిస్తే ఇలా ఉండిద్దని చెప్పా ఇప్పుడు దాకా. ఆయన వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకుంటే, క్రమ పద్ధతిలో మన జీవితం లేకపోతే ఇలా శిక్షిస్తాడు. ఒకవేళ ఆయనకు అనుకూలంగా ఉంటే, సింహం పిల్లలుగా మనం ఉంటే, చిరుత పిల్లలకి పిల్లలుగా మనం ఉంటే, ఎలుకబంటి పిల్లలకి మనం పిల్లలుగా ఉంటే మన పరిస్థితి ఎలా ఉండేది? అక్కడ మనకి చెప్తూ ఉన్నాడు. చూడండి 14వ అధ్యాయం, యోషియా గ్రంథము 14వ అధ్యాయం 4వ వచనం నుంచి నేను చదువుతాను. 14వ అధ్యాయము 751వ పేజీ, యోషియా గ్రంథము 751వ పేజీ, 14వ అధ్యాయము 4వ వచనం. వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుదును. దేవుడంట ఎప్పుడు మనల్ని అవిశ్వాసంలో వదిలేయాలనుకోడంట. ఎప్పుడు మనల్ని ఏం చేయాలనుకుంటాడంటే బలహీనపడ్డ మనల్ని ఎప్పుడు బలపరచాలనుకుంటాడంట. అయితే ఆయన బలపరచడం అంటే ఎప్పుడు అబ్రహాం దగ్గరికి 3 దూతలను పంపించాడు, లోతు దగ్గరికి 2 దూతలను పంపించాడు, ఏలీ కాలంలో సమూయేలుతో పైన సమూయేలా అని పిలిచాడు. అలా పిలుస్తాడు ఆయన మనల్ని. మరి ఎలా మాట్లాడతాడు దేవుడు మనల్ని? నా ప్రశ్న మళ్ళీ నిద్రపోయిన వాళ్ళు పక్కన వాళ్ళు లేపండి, నిద్రపోయిన వాళ్ళని. నా ప్రశ్న మళ్ళీ అడుగుతున్నాను, దేవుడు ఇప్పుడు మనతో ఎలా మాట్లాడతాడు
అంటే వాక్యం కూడా మీకు ఏమైద్ది అంటే, వాక్యం రా అనగానే ఆదికాండం, నిర్గమాకాండం, లేవికాండం అలా చెప్పుకుంటూ వెళ్ళిపోయిద్దా? ఎవరు చెప్తారు? అంటే సేవకుడు చెప్పే వాక్యాలు దేవుని వాక్యాలే అంటారా? అంతేనా? వీటిలో ఎవరైనా కూడా వీళ్ళు చెప్తేనే దేవుని వాక్యాలు అనిపిస్తూ ఉంటుందా మీకు? ఏ సేవకుడైనా ఒకటేనా? లేదా వాక్యాన్ని చెప్పే సేవకుల్లో రకరకాలు ఉన్నారా? అంటే ఒకవేళ నేను కొంచెం మిడిల్ హైట్గా, తెల్లగా, తెల్ల జుట్టుతో నల్ల జుట్టుతో ఉండి అప్పుడప్పుడు మీసాలు లేకుండా ఉన్న నేను చెప్పినా ఈ వాక్యమే, ఈ సత్యమే. అప్పుడప్పుడు గంభీరంగా గడ్డం, మీసం, జుట్టు లేని వాళ్ళు చెప్పినా కూడా అదే వాక్యమే. అంటే ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే, చెప్పేది ఈ వాక్యమైనప్పటికీ కూడా మీరు విని గ్రహించకపోతే ఎంత గొప్పవాళ్ళు, ఎంత పండితులు, రేపో మాపో యేసుక్రీస్తు వచ్చి బోధించినా మీరేం చేయరు? మీరు ఆ పులికో, సింహానికో, ఎలుక బంటుకో చిక్కిపోతారు. అంటే ఇక్కడ మనం దేనికి చిక్కకూడదు అని అంటే మనం ఏం చేయాలంటే మన విశ్వాసాన్ని ఏం చేయాలంట? పెంచుకోవాలంట. అంటే విశ్వాసాన్ని పెంచుకోవాల్సిన విధానం ఎలా ఉంది? అసలు విశ్వాసం అంటే ఏమిటి? విశ్వాసం అంటే ఏమిటి? మీరు వాక్యం చెప్తే చెప్పండి. ఇలాంటి ప్రశ్నలు మమ్మల్ని అడగద్దు. మాకు తెలిస్తే నువ్వెందుకు చెప్తావు, మేము ఎందుకు వింటాం? ఏమంటారు? ఏంటో నేను ఈ మధ్య సంగీతం క్లాస్కి వెళ్తున్నా, టీచరు నువ్వు గట్టిగా పాడుతున్నావు అంటుంది. అక్కడ భయపడుతున్నారు. మరి నేను ఇక్కడ వాక్యం చెప్తుంటే ఈ గట్టితనానికి మీకు ఎలా నిద్ర పడుతుంది? సరే, ఏదేమైనప్పటికీ కూడా నేను అడిగే ప్రశ్న ఏంటంటే, విశ్వాసము అంటే ఏమిటి? దానిని ఎలా కనపరచగలము? నిన్న ఒక సేవకుల సదస్సుకి వెళ్ళాం. సేవకులు ఎరువురు మాట్లాడుకుంటున్నారు. ఆయన ఒంట్లో బాగాలేదనుకుంటా అని ఒక సేవకుడు అడిగాడు. ఏ రోగం వచ్చి ఉండిద్ది అని ఇంకో సేవకుడు అడిగాడు. ఎయిడ్స్ అనుకుంటా అన్నాడు. అదేంటి నీకెలా తెలిసింది ఎయిడ్స్ వచ్చింది అని అన్నాడు. ఎయిడ్స్ వచ్చిన మొక్కలు అలాగే ఉంటాయి అన్నాడు. అంటే మన శరీరము మన రోగాన్ని ఏం చేసిద్దంట? అంటే ఆయన ఎందుకు ఆ మాట అన్నాడంటే, ఆయన చెడు తిరుగులు తిరిగే వ్యక్తి, ఇంతకుముందు అడవిలో తిరిగే వ్యక్తి, అందుకే వచ్చి ఉంటుంది. నేను సెర్చ్ చేశాను, ఎయిడ్స్ ఉన్న మొక్కలు ఇలాగే, వాళ్ళ జుట్టు ఇలాగే ఓడిపోయిద్ది అని చెప్పాడు. అంటే మన ఆరోగ్యాన్ని చూపించేదేంటి? ఈ శరీరం. మన అనారోగ్యాన్ని చూపించేదేంటి? అంతేనా? సరే, మన విశ్వాసాన్ని చూపించేదేంటి? ఇది కూడా శరీరం అంటారేమో, ఆన్సర్ నేనే చెప్తాను ఆగండి. మళ్ళీ విశ్వాసాన్ని చూపించేది ఏంటంటే మన క్రియలు. ఈ క్రియ అంటే ఏమిటి? పని. ఈరోజు నిజంగా స్థానిక సంఘంలో మీరు ఎంతమంది ఇక్కడ అందరూ పనులు చేసేవాళ్ళు ఉన్నారా? మీ ఇళ్ళల్లో పనులు చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? రోజు మీ బ్రష్ తోముకునే వాళ్ళు, మీ బ్రష్తో మీరే తోముకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. ఇది అర్థం కాలేదనుకుంటా. మరలా ఇలాంటి ప్రశ్నలు 10 సార్లు అడిగించకండి నాతో. ఒక్కసారి అడుగుతా. రోజు మీ బ్రష్తో మీరు మీ పళ్ళు రుద్దుకునే వాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? లేదా మీ ప్రేమతో మీ భర్త, మీ ఆవిడ తోముతారా? అంటే మీకు మీరే రుద్దుకుంటున్నారా? అంటే రుద్దుకుంటున్నారు, బాగానే ఉంది. అయితే ఇప్పుడు ఇంకో ప్రశ్న అడుగుతా. స్థానిక సంఘంలో పనిచేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అంటే ఎప్పుడో రేపు మాపు మళ్ళీ 8వ తారీఖు అంటే అక్కడ కనపడుతుంది నాకు. ప్రార్థన జరిగింది. నాకు ఆల్రెడీ నారాయణ గారు చెప్పకముందే అక్కడ రాసి చెప్తున్నారు చక్కగా ప్రార్థన పెట్టుకుంటాం. ఎలాగో రాశారు కదా. అంటే రేపు ఆ 8వ తారీఖు కుర్చీ ఎత్తన్నా ఆ పని గురించి నేను చెప్పట్లా, ప్రతి ఆదివారం చేసే పని గురించి చెప్తున్నా. స్థానిక సంఘంలో నేను ప్రతి వారము, ప్రతిసారి సంఘంలో ఇంత పని నేను చేస్తున్నాను అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు చెయ్యొద్దండి. ప్రతి వారం నేను ఈ పని చేస్తున్నా. నా ప్రశ్న మళ్ళీ మీకు అర్థం కాలేదనుకుంటా. నా ప్రశ్న మళ్ళీ అడుగుతా. సంఘంలో నేను పని చేస్తూ ఉన్నాను అనేవాళ్ళు చేతులు ఎత్తండి. ఒకళ్ళు చేయెత్తగలిగారు, ఇద్దరు చేయెత్తగలిగారు. సరే, అయితే ప్రియులారా, ఈరోజు నేను తెలియజేసే విషయం ఏంటంటే, మీ పేర్లు మిమ్మల్ని చెప్పమంటున్నా. నేను ఎవరి పేర్లు చెప్పమంటున్నా? మీ పేర్లే చెప్పమంటున్నా. మీరు అవతల వాళ్ళ పేర్లు చెప్పే అంత విశ్వాసంగా మీరు మీ విశ్వాసాన్ని మీరు కనపరచండి. అవతల వాళ్ళ విశ్వాసం నేను చూస్తా. ఏమంటారు? సరే, అంతే, మంచిది. కాబట్టి ప్రియులారా, రేపటి రోజు మన విశ్వాసాన్ని కనపరిచే క్రియలు ఖచ్చితంగా మనము చేయాలి. అయితే ఈరోజు చాలామంది కూడా ఎంతో వరకు వింటున్నాం, ఎంతో వరకు వస్తున్నాం, కానీ విశ్వాసంలో మనము ఎదగలేకపోతున్నాం. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే, యోషియా గ్రంథం 14వ అధ్యాయంలో
4వ వచనంలో వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరిచెదను. దేవుడంట అవిశ్వాసులను కూడా ఎలా మార్చాలనుకుంటున్నాడంట? విశ్వాసులుగా మార్చాలనుకుంటున్నాడంట. అంటే ప్రతి ఒక్క క్రైస్తవుడు తను చేసే పని ఎలా ఉండాలంటే తన మాట ద్వారా, నడవడిక ద్వారా ఇతరులను విశ్వాసములోకి నడిపించే వ్యక్తిగా ఉండాలి. ఈరోజు నిజముగా మనం ఏ రోజైనా కూడా ఇతరులను విశ్వాసంలో నడిపించే విధంగా కొన్ని ప్రయత్నాలు చేసి ఉంటామా? మనం చేసి ఉండం. అయితే అక్కడ చెప్తూ ఉన్నాడు, కింద మనం గమనించినప్పుడు గుణపరుస్తా అంటున్నాడంట. అంటే సరైన స్థితిలో పెడతాడంట ప్రతి మనిషిని. దేవుడు ఎలా సరైన స్థితిలో పెడతాడంటే సేవకుడు ద్వారా ఆయన వాక్యాన్ని బోధిస్తాడు. ఎవరైతే అది నా కోసమే బోధించాడు, నేను మారాలి అని అనుకుంటారో వాళ్ళు ఏమవుతారంటే గుణపరచబడగలుగుతారు. ఎవరైతే ఇది ఇలా రొటీన్గా ఇలాగే అరుస్తారులే, అనిల్ అంటే కొద్దిగా అరిశాడు, పోయిన ఆదివారం నారాయణ గారు ఇంకా గట్టిగా అరిశాడు, అప్పుడే మేము మారలేదు, ఈయన అరిస్తే మేము మారుతామా అని అనుకుంటున్నారా? కాబట్టి ప్రియులారా, వాక్యం అనేది అరుపులో, రాగాలో, పాటలో కాదు. వాక్యము అనేది మీలో విశ్వాసాన్ని మరింతగా గుణపరచాలి, మారుతూ ఉండాలి. నేను ఇదిగో ఇంతకాలంగా ఇక్కడికి వెళ్ళాను, ఇలా మారాను, ఇలా ఉన్నాను, ఇలా జీవించాను అనే జీవిత విధానాన్ని, విశ్వాసాన్ని, క్రియను చూపించాలి. కాబట్టి తర్వాత చెప్తూ ఉన్నాడు, ఆయన అంటే ప్రతి ఒక్కరిని విశ్వాసులుగా మారుస్తాడు. వారి మీదనున్న నా కోపము చల్లారెను. ఎప్పుడు దేవుడికి కోపం చల్లారిద్దో తెలుసా? నువ్వు వాక్యం విని నీ మనసును మార్చుకుంటే ఆయన కోపం ఏమైపోయిద్దంట? చల్లారిపోతూనే ఉండిద్దంట. అంటే అప్పుడు ఈ సింహాలు నిన్ను పట్టుకోలేవు. దానియేలుని ఏమైనా చేయగలిగాయా? నాకు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, నేను ఒక విషయం చెప్తాను. ఎలుగుబంటి వచ్చింది ఏలీ గారు ప్రార్థన చేస్తే. ఎలుగుబంటి వచ్చి ఎంతమంది పిల్లల్ని తినింది? ఆ 42 మందిలో ఏలీని ఎక్కిరించిన వాళ్ళే ఉన్నారా? ఎక్కిరించని వాళ్ళు కూడా ఉన్నారా? అసలు ఆ ప్రశ్న అడగడం ఆలస్యం అండి. ఈ అపర్ణ ముందే ఆన్సర్ ఇచ్చిద్ది. ప్రశ్న పూర్తిగా వింటే అర్థమవుతుంది. నా ప్రశ్న ఏంటంటే, ఎక్కిరించే వాళ్ళే ఉన్నారా? ఎక్కిరించిన వాళ్ళను కూడా ఎలుగుబంటి తినేసిందా? ఎక్కిరించిన వాళ్ళను కూడా తినుంటుందా? ఏంటండి, ఎప్పుడు వినే ఎలుగుబంటి కదే కదండి. ఎక్కిరించిన వాళ్ళని తినదు, కేవలం ఎక్కిరించిన వాళ్ళనే ఆ ఎలుగుబంటి తినేది. కాబట్టి ప్రియులారా, ఎప్పుడైతే మనం వాక్యానుసారంగా జీవిస్తామో ఎలుగుబంటి మనదాకా, వాక్యానికి విరుద్ధంగా ఉన్నవాడు మన పక్కనున్న దాన్ని తినిద్ది, కానీ మనల్ని ఏం చేయలేదు. ఎందుకంటే ఆయన కోపం మన మీద చల్లారిపోయింది. తర్వాత మనస్ఫూర్తిగా వారిని స్నేహితును. ఇప్పటిదాకా కోపించిన నేనే మళ్ళీ ఏం చేస్తాడంట? కోపం చల్లారిపోయి స్నేహభావం. నిజంగా దేవుడే కోపాన్ని చల్లార్చుకుంటాడు. కానీ మన స్థానిక సంఘాల్లో సభ్యులంటే ఎలా ఉంటారంటే శత్రుత్వాలు ఉంటాయి కదా. నేను నీతో మాట్లాడను, అలా లేరా? ఇక్కడ ఎవరు సంఘాల్లో శత్రువులు లేరా? అందరూ మాట్లాడుకుంటున్నారా? అందరూ వందనాలు చెప్పుకుంటున్నారా? మంచిది, అలాగే ఉండండి. అంతేగాని మనము దేవుడే తన కోపాన్ని చల్లార్చుకుని తిరిగి మళ్ళీ ఎవరితో సహవాసం చేశాడంట? జనులతో. కాబట్టి ప్రియులారా, మనం ఎప్పుడు కూడా ఈరోజు మనం తిట్టుకున్నప్పటికీ, కొట్టుకున్నప్పటికీ, రేపు వాక్యము ద్వారా నన్ను నువ్వు నిన్ను నేను సరిచేసుకుంటూ మరలా మన స్నేహబంధాన్ని ఏం చేయాలంట? ముందుకు తీసుకువెళ్ళాలి అని తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడి నుంచి చెప్తున్నాడు, దేవుడు చేసే మేలులు. చెట్టునకు మంచు ఉండినట్లు నేను అతనికి ఉందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. మీరు గమనించండి, ఇంతకుముందే ఏం చెప్పాడంటే ప్రాతకాలంలో మంచు ఉన్నట్టు అన్నాడు. ఇప్పుడు ఈ మంచు దేని మీద ఉందంట? చెట్టు మీద ఉందంట. అంటే ప్రాతకాలంలో ఉండే మంచుకి చెట్టు మీద ఉండే మంచుకి తేడా ఉంది. చెట్టు మీద పడే మంచు చెట్టుకి ఉపయోగకరం, చెట్టు ఎదుగుదలకి ఉపయోగపడిద్ది. మీరు గమనించినప్పుడు 1000 ఏళ్ళు వర్షం పడకుండా ఉన్నాయి. ఎప్పుడో తెలుసా? అది 1000 సంవత్సరాలు భూమి మీద వర్షమే పడలా. తెలుసా మీకు? ఆది కాండము దగ్గర నుంచి నోవాహు దాకా 1000 సంవత్సరాలు. ఆ 1000 సంవత్సరాలు వర్షాలే పడలా. వర్షాలు పడకపోతే మరి చెట్లు ఎలా మొలిచాయి? మంచే కురిసి ఆ చెట్లు ఏం చేసేదంట? ఫలింపజేసేది. అంటే 1656 సంవత్సరాలు మంచు ద్వారానే చెట్లు ఏమయ్యాయి? ఎదిగాయి. ఈరోజు అలాగే వాక్యానుసారంగా నువ్వు నేను జీవిస్తే దేవుడు వాక్యము నీ మీద పడి నిన్నేం చేసిద్దంట?
అభివృద్ధి పరిచిద్ది అని చెప్తూ ఉన్నాడు. తర్వాత అక్కడ తామర పుష్పము పెరుగునట్లు. మీరు తామర పుష్పాలు ఎక్కడ పెరుగుతాయి ఆడవాళ్ళు చెప్పండి? అంటే నీట్గా మంచినీళ్ళు, మన రవీస్ కాలువలో బట్టలు ఉతుక్కోవడానికి కూడా వెళ్తూ ఉంటాం కదా, అంత మంచి నీళ్ళలో పెరిగిద్ది కదా. పొదల్లోనే తామర పువ్వు లాంటి వికాసవంతమైన అందమైన పువ్వును మొలిపించిన దేవుడు, నువ్వు వాక్యానికి లోబడితే నీ చుట్టుపక్కల పరిస్థితులు ఎలా ఉన్నా కూడా నిన్ను అక్కడ ఏం చేస్తాడంటే మొలిపించి అభివృద్ధి పరుస్తాడు, నీ సువాసన వెదజల్లుతాడంట. కాబట్టి ప్రియులారా, తర్వాత చెప్తూ ఉన్నాడు, లెబనోను పర్వతములు దాని వేలను తన్నునట్లు వారు తమ వేలను తందురు. అతని కొమ్ములు విశాలముగా పెరుగును, ఒలివ చెట్లను కలిగినంత సౌందర్యము అతనికి కలుగును. లెబనోను కొన్నంత సువాసన అతనికి ఉండును. అతని నీడయందు నివసించువారు మత్తిల్లు ఒత్తురు. ధాన్యము వలె వారు తిరిగి మొలుతురు, ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు. లెబనోను ద్రాక్షారసము వాసన వలె వారు పరిమళింతురు. మీరు ఒక్కసారి దేవుని కోరికను నెరవేర్చడం ప్రారంభిస్తే మీ స్థితులు ఎలాంటివైనా, మీరు ఎలాంటి వాటిని చూసి అతిశయించినా, మీరు జీవితాల్లో పోయే నష్టాన్ని మొత్తాన్ని దేవుడు తుడిచివేసి నిన్ను ఏం చేస్తాడంటే తామర పువ్వు వలెను, చెట్టు వలెను, లెబనోను వలెను, వాటన్నిటి వలె ఒక మంచి వాతావరణంలో మంచి ప్రయోజనాత్మకంగా నీ కుటుంబానికి, నీ సమాజానికి. అందుకే చెప్తూ ఉంటాడు సమూయేలు గ్రంథంలో, బాలుడైన సమూయేలు వయసునందును జ్ఞానమందును దేవుని దయందును మనుషుల దయందును అనుదినము వద్దిల్లుచూ ఉండెను. అంటే బాలుడైన సమూయేలు ప్రతి విషయంలో ఏమయ్యాడంట? వద్దిల్లాడు. నిన్న నేను కూడా ఒక సేవకుల్ని ఒక ప్రశ్న అడిగా. ఏంటి ఆ ప్రశ్న అంటే, అన్నయ్య మరి ఇస్సాకు ఏసావు దురదృష్టవంతుడు కదా అన్న. ఎందుకు అన్నాడు. జ్యేష్ఠత్వం పోగొట్టుకున్నాడు, ఆశీర్వాదాలు కూడా అతనికి జుట్టు ఎక్కువ నాకు జుట్టు ఎక్కువ, మరి నేను కూడా దురదృష్టవంతుడిని అవుతానేమో అని అన్న. అంటే ఊరికే మేము మాట్లాడుకుంటుంటే అప్పుడు ఆయన ఏమన్నాడంటే, నేనేం అడిగానంటే, యాకోబు 12 మంది పిల్లల్ని దీవించాడు. యాకోబు ఎంతమందిని దీవించాడు తెలుసా? 12 మంది పిల్లల్ని దీవించాడు. తరువాత యాకోబు 12 మందిని దీవించినప్పుడు ఇస్సాకు 2 పిల్లల్ని దీవించాలి కదా. మరి ఇస్సాకు యాకోబును మాత్రమే దీవించి ఏసావు వచ్చినప్పుడు నా దగ్గర దీవెనలు అయిపోయాయి అంటాడేంటి? ఇతను కూడా ఏదో ఒకటి దీవిస్తే వాళ్ళిద్దరూ కొట్టుకునే వాళ్ళు కాదు కదా అని అడిగా. నా ప్రశ్న అర్థమైందా మీకు? దీవెనలు 2 పిల్లలకి పంచారు, ఆస్తి పంచుతాం కదా, అలా పంచాలి. మరి కేవలము సరే ఏసావుకి ఇవ్వాల్సిన ఆశీర్వాదాలు యాకోబు కొట్టేశాడు, సరే యాకోబు ఆశీర్వాదాలు ఏసావుకి ఇచ్చేసే, అలా ఇచ్చేయచ్చుగా అన్న. అలా ఇవ్వడానికి అవకాశము అంటే ఇతని ఆశీర్వాదాలు ఇతరవే, అతని ఆశీర్వాదాలు అతనివే అంట. అతను కొట్టేశాడు కాబట్టి ఇతనికి ఇవ్వడానికి లేదంట. అంటే ఇక్కడ నేను ఎందుకు ఈ విషయాన్ని మీకు చెప్తున్నాను అంటే, మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, నిర్గమకాండంలో ఏం చెప్తాడంటే, నీ తల్లినైనను నీ తండ్రినైనను సన్మానించినప్పుడు నువ్వేమవుతావంట? దీర్ఘాయుష్మంతుడు అవుతావు. అంటే తల్లిదండ్రులను సన్మానిస్తే ఏమవుతాం? సన్మానించడము అంటే వాళ్ళ కోరికల ప్రకారంగా జీవించడం అనుకోవచ్చా? ఈరోజు భౌతికంగా నీ తల్లి తండ్రి ఎవరు? ఆయన కోరిక ప్రకారంగా నువ్వు జీవిస్తే నువ్వు కూడా ఏమవ్వచ్చు? దీర్ఘాయుష్మంతుడు అవ్వచ్చు. అదే దేవుడు విషయంలోనే కాదు కానీ మనుషుల దృష్టిలో కూడా నువ్వేమవుతావంటే మనుషుల దయను పొందుతావు, దేవుని దయను పొందుతావు. కాబట్టి ప్రియులారా, ఈ లోకంలో మీరు అందరి యొక్క దయను పొందుకునే విధమైన ప్రవర్తన మీకు ఉండాలి. అందరి దయను నువ్వు పొందుకోవాలంటే నీ జీవితంలో ఇందాక చెప్పాడు కదా 12వ అధ్యాయం 6వ వచనంలో, కనికరమును న్యాయమును కలిగి ఉండాలి. ఎప్పుడైతే నీ జీవితంలో కనికరమును న్యాయమును కలిగి ఉంటావో నిన్ను అందరూ ప్రేమిస్తారు, నిన్ను అందరూ దీవిస్తారు, నీ ఎడల అందరూ దయ కలిగి ఉంటారు. ఒకవేళ నువ్వు అలా ఉండకపోతే నీ జీవితంలో ఎంతో నష్టపోతావు. ఇక్కడ చెప్తూ ఉన్నాడు చూడండి 14వ అధ్యాయం 9వ వచనంలో, జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు. కేవలము నేను చెప్పే వాక్యము ఇక్కడ ఒక 40 మంది ఉంటారు కానీ అందరూ విని పాటిస్తారని నేను కూడా ఆశించను. కేవలము వాక్యము విని వివేచించే వాళ్ళు ఎంతమంది ఉంటారంటే కొద్దిగా మందే ఉంటారు. ఆ కొద్దిగా మందినే దేవుడు ఏమంటున్నాడంటే
జ్ఞానులు అంటున్నారంట. అంటే దేవుని వాక్యాన్ని మనం విని వివేచిస్తున్నామంటే మనం ఏమవుతాం? మనం వినట్లేదు, మన సమయాన్ని వ్యర్థపరుస్తున్నాం, మన సమయాన్ని పక్కద్రోవలతో పట్టిస్తున్నామంటే మన జ్ఞానం కాదు, ఏమైపోతున్నాం? అజ్ఞానులం అయిపోతున్నాం అని నేర్చుకోవాలి. తర్వాత చెప్తున్నాడు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. జ్ఞానవంతులు వివేచిస్తారంట, బుద్ధివంతులు ఏం చేస్తారంట? గ్రహిస్తారు. ఈరోజు దేవుని వాక్యాన్ని మీరు గ్రహించగలిగే కెపాసిటీ మీలో వస్తుందంటే మీరు ఏమైనట్టో తెలుసా? బుద్ధివంతులైనట్టు. ఒకవేళ దేవుడు వాక్యము ఎంత చెప్పినా మీరు గ్రహించడం లేదంటే, మీ ప్రవర్తనను మార్చుకోవడం లేదంటే, మీ జీవితాలు యథావిధంగా ఉంటున్నాయి అంటే మీరు గ్రహించలేని వారిగా ఉంటున్నట్టు. కాబట్టి మీరు గ్రహించడం లేదంటే మీలో బుద్ధి మందగించినట్టు మీరు అర్థం చేసుకోవాలి. తర్వాత చెప్తూ ఉన్నాడు, ఎలయనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దాన్ని అనుసరించి నడుచుకుందరు, కానీ తిరుగుబాటు చేయువారు వారి దారికి అది అడ్డము గనుక వారు త్రొట్టిల్లుదురు. ఇక్కడ ఒకటే విషయంతో ప్రవక్త వాక్యాన్ని ముగించేశాడు. ఏంటో తెలుసా? నీతిమంతులు వాక్యానుసారంగా ఎదుగుతారు, నీతిమంతులు వాక్యానుసారంగా జీవించి దేవుని దయను పొందుతారు. చెడ్డ వాళ్ళకి దేవుని మార్గం ఏమైందంటే అడ్డంగా కనపడి. ఈరోజు ఒక్కోసారి వాక్యంలో పాటలో కొంతమంది అంటూ ఉంటారు, ఏంటి పాట అలా పాడారు, ఏంటి వాక్యం ఎలా చెప్పారు, ఎందుకు అలా స్లో చెప్తారు, మాకు వినపడదు, ఎందుకు గట్టిగా అరుస్తారు, రీసౌండ్ వస్తూ ఉంటుంది, ఇలా అనుకుంటూ ఉంటారు కదా. అయితే ఎందుకు ఇలా అనిపిస్తూ ఉంటుందంటే, సినిమా హాల్లో మొదటి రోజు సినిమా ఒకవేళ మీరు చూడకపోతే నేనే ఒకదానికి టికెట్ బుక్ చేసి మన అందరం వెళ్దాం. వెళితే అక్కడ ఎంత గోల చేస్తారో, ఎంత పాలాభిషేకాలు చేస్తారో, ఎంత చిందరవంద చేస్తారో, కానీ ప్రేక్షకులు మాత్రం సినిమా బయటికి రాగానే సూపర్ హిట్, పర్ఫార్మెన్స్ మామూలుగా లేదు అని కామెంట్ ఇస్తారు. ఏంటి అంత గోల జరుగుతుంటే సినిమాలో ఎంత బాగా ఎలా చూడగలిగారు? వాళ్ళు విశ్వాసం ఉంది కాబట్టి సినిమాని ఏం చేయగలరంట? చూడగలిగారు. ఒకవేళ మీలో విశ్వాసము లేకపోతే, మీరు గ్రహించగలగలేకపోతే, మీలో వివేచన లేకపోతే, ఎంత గొప్ప విషయాలు మీకు చెప్పినా మీరు మారకుండా వాళ్ళ ముందే వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంటే ఖచ్చితంగా శిక్షకు పాత్రలు. అందుకే 1వ కీర్తన చెప్తూ ఉంటాడనమాట, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము. కాబట్టి ప్రియులారా, మీ జీవితంలో మీరు ఒకవేళ దుష్టులుగా జీవిస్తే, మీ మార్గము మీరు మేలు అనుకుంటున్నారేమో, మీ మార్గము మీరు సరైనది అనుకుంటున్నారేమో, మీరు చేసే పని రైట్ అనుకుంటున్నారేమో, అది మిమ్మల్ని ఎంతో నాశనంలోకి తోసేసిద్దని మీరు గ్రహించి, మీరు బయట ఎలా ఉంటున్నారు అనేది కాదు, స్థానిక సంఘములోకి వచ్చిన తర్వాత మీ ప్రవర్తనే కానీ, మీ నడవడికే కానీ, మీ జీవితాలే కానీ ఇతరులను ఎక్కడా ఇబ్బంది పరచకుండా మీ జీవితాలను ఈ జీవితంలో ముగించేవారిగా ఉండాలని కోరుకుంటూ, ఎంతో ఓపికగా విన్న మీ అందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను.